హరే రామ హరే కృష్ణ అనేది నామమా మంత్రమా? సాధారణంగా ఒక్కొక్క యుగంలో మంత్రభాగాలు చెప్పబడ్డాయి. అంటే బీజాక్షర సంపూర్ణీకరణతో ప్రణవంతో కూడినటువంటి అంగన్యాస కరన్యాసాలతో ఉండేదాన్ని మంత్రం అంటారు. కేవలము భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని ఆశ్రయిస్తే దాన్ని నామంగా చెప్పబడ్డారు. మీరు అన్నట్లుగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది కలిలో జీవులందరినీ తరించడానికి కలిలో ప్రధానంగా చెప్పబడినటువంటి అది మంత్రం అనండి, నామం అనండి. కానీ దాన్ని నామమనే ప్రచారం చేయబడింది. ఎందుకంటే ప్రణవంతో ఉంటే మంత్రం అవుతుంది కనుక ఏ విధంగా రామ తారక నామం ఉందో, అష్టాక్షరి మహామంత్రం ఉందో, ఆ మంత్రాలు కూడా నామంగా మార్చారు. ప్రణవం తీసేసి నమశివాయ అంటే అది నామం అవుతుంది. అట్లాగే నారాయణాయ ముకుంద గోవింద రామ కృష్ణ అంటే నామాలు అవుతాయి. అదేవిధంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కలిలో జీవులందరూ తరించడానికి ఇది నామంగా చెప్పారు కనుక నామం అనేటప్పటికీ అందరికీ యోగ్యంగా ఉంటుంది. అంటే అందరూ సర్వకాల సర్వావస్థల్లో అంటే ఏదో పూజా మందిరంలోనే కూర్చొని చేస్తే అది మంత్రం అవుతుంది. జపం కానీ పూజ కానీ అది దేవాలయంలోనో ఏదో ఒక పవిత్రమైనటువంటి నదీ తీరంలోనో దేవమందిరం దగ్గర అనుష్ఠాన కేంద్రంలోనో చేస్తే మంత్రం అవుతుంది. కానీ ఇది వేదవ్యాస భగవానుడు కలిలో జీవులందరూ తరించడానికి ఎప్పుడైనా కూడా భగవన్నామాన్ని స్మరించి తరించడానికి కలిలో నామైవ కేవలం అన్నారు. అంటే కలిలో జీవులు ఉద్ధరించబడాలంటే భగవంతుడి నామము అనేటువంటి నావ ద్వారా తరించాలి కనుక ఇది పూర్తిగా పరిపూర్ణంగా నామమే అవుతుంది. ఈ నామం ద్వారానే జీవులందరూ తరించవచ్చు. మనం పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు యాగాలు చేయడం కంటే కలియుగంలో నామము ద్వారా తరించాలని ఇది కలి సంతారణ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి నామం.